దాదాపుగా 20 రోజుల నుంచి నాటకీయ పరిణామం మధ్య మన జోగి రోజుకొక స్టైల్లో తను తప్పు చేయలేదు అనేటువంటి సత్య నిరూపణ మార్గాలు చేసే ప్రయత్నాలు అయితే చేశాడు. అయితే పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలతోటి ఈ 15 రోజులు పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాత జోగి రమేష్ గారిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏంటి అని అంటే, ఏదైతే రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ములకల చెరువులో నకిలీ మద్యం కుంభకోణంలో, అలాగే ఇబ్రహీంపట్నం దానికి సంబంధించినటువంటి లింకులో ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ని, అలాగే జయచంద్రారెడ్డి ప్రోత్సాహంతో ఇది జరిగింది అని గతంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేట్ అయింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దగ్గర మన జోగి రమేష్ అప్పుడు వెళ్ళి పెద్ద హడావుడి చేశాడు. ఈ హడావుడి చేసినప్పుడే చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఇదేంటబ్బా ఇంత జోగి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, సాక్షి మీడియాని వెంట పెట్టుకొని వెళ్ళి పెద్ద ఎత్తున నారావరి సారా అని పబ్లిసిటీ చేస్తున్నాడని అప్పట్లో చాలామందికి ఎక్కడో చిన్న డౌట్ కొట్టింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అది నారావారి సారా కాదు, అది జోగి వారి జోకర్ బేడా అని చెప్పేసి తేల్చగలిగారు పోలీసులు. ఈ అద్దేపల్లి జనార్దన్ని పోలీసులు తమ కస్టడీలో తీసుకొని విచారణ చేసిన తర్వాత దాదాపుగా 10 మందిని అరెస్ట్ చేసి విచారించారు. అందులో A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వీడియో, అంటే కోర్టు వారి ఆదేశాలతోటి వీడియో రికార్డెడ్గా చేయడం జరిగింది. అందులో ఏం చెప్పాడయ్యానంటే, జోగి రమేష్ నాకు 3 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పాడని, ఈ 3 కోట్లతోటి ఆఫ్రికాలో ఒక మద్యం డిస్టిలరీని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానన్నాడని, అందుకే మేము ఈ యొక్క నకిలీ మద్యం తయారు చేశాం అని చెప్పడంతో పాటు ఇబ్రహీంపట్నంలో ఏదైతే పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారో అది 2023 అప్పటి జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడే తయారు చేసినట్టు, అంటే అప్పటి నుంచే ఈ నకిలీ మద్యం తయారీ అక్కడ చేయడం జరిగింది. దీనికి సూత్రధారి పాత్రధారి మొత్తం కూడా జోగి రమేష్ గారే అని చెప్పేసి అద్దేపల్లి జనార్దన్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు పోలీసులకు అత్యంత కీలకమైనటువంటి వాట్సాప్ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి సంభాషణని కూడా పోలీసులు దాన్ని రికవరీ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ నెల సెప్టెంబర్ 23న ఆయన ఆఫ్రికాకు వెళ్ళే ముందు జోగి రమేష్ ఇంటికి వెళ్ళి జోగి రమేష్ గారితో మాట్లాడారని చెప్పడంతో దానికి సంబంధించినటువంటి సిసి ఫుటేజెస్ అవన్నీ కూడా పోలీసులు ఆధారాలు సేకరించిన తర్వాత డైరెక్ట్గా జోగి రమేష్ గారిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. జోగి రమేష్తో పాటు ఆయన ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఆరేపల్లి రాముని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆరేపల్లి రాముని ఎక్సైజ్ శాఖలో విచారణ చేస్తూ జోగి రమేష్ గారిని ప్రస్తుత వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన్ని కూడా తుది విచారణ చేయాలి. సాధారణంగా వీళ్ళని విచారణ చేస్తే వాళ్ళు చెప్పేది ఒకటే, నాకు తెలియదు, నేనే గుర్తులేదు, నాకు సంబంధం లేదు, కావాలని ప్రభుత్వం నా మీద కక్ష సాధిస్తుంది, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటి మాటలే. ఎందుకంటే మామూలు వాళ్ళు చెప్తారు, ఈ జోకర్ గాడు ఇంకా అంతకంటే ఎక్కువ చెప్తాడు. అవసరమైతే నా పెళ్ళాంతోడు, నా పిల్లాడితోడు, నా పిల్లాడు నాకు పుట్టింది ఎంత నిజమో, ఆ మద్యం కుంభకోణంలో అసలు నేను లేను, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే జోగి రమేష్ జోకర్ మాటలు చెప్పడంలో నెంబర్ 1గా ఉంటాడు. అసలు పోలీసులు ఆధారాలు సేకరిస్తే కోర్టుల్లో ఫైట్ చేయాలి మన జోగి రమేష్. అట్లా కాకుండా మనోడు తిరుమల దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేస్తా, దుర్గమ్మ దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేస్తా, నారా చంద్రబాబు నాయుడు గారు రమ్మానండి ప్రమాణం చేయడానికి, అంటే మాకు అర్థం కావట్లా. తప్పు చేసిన ప్రతి వాడు దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ దీపం ఆర్పేసి ప్రమాణం చేస్తే అమ్మవారు చూస్తారులే, అమ్మవారు ఎప్పుడో చూస్తారులే అనేటువంటి, అంటే చూస్తారో చూడరో అనేటువంటి ధైర్యమా? ఏ కాన్ఫిడెన్స్తో మీరు అందరూ మాట్లాడతారు? అప్పట్లో భూమన కరుణాకర్ రెడ్డి కూడా లడ్డూ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి దగ్గరికి వెళ్ళి దీపం మీద ప్రమాణం చేయబోయాడు. మరి అదే వైవి సుబ్బారెడ్డి ఎందుకు చేయలేకపోయాడు? ఇవన్నీ ఏంటి? ఇవి ప్రభుత్వానికి పోలీసులు న్యాయ వ్యవస్థ కావాల్సింది ఆధారాలు. ఆ ఆధారాలు దొరికితే ఆధారాలను బట్టి, ఉన్న సాక్ష్యాధారాలను బట్టి అవి నిజమా కాదా అనేటువంటిది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మీద ఉంటుంది. అంతేగాని పోలీసులు సెల్లో వాట్సాప్ చాట్ అంతా డిలీట్ చేసి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, జోగి రమేష్ తన 2 సెల్లులు చూపించాడు, నేను కూడా చూపిస్తాను 2 సెల్లులు, డిలీట్ చేయలేమా? నెంబర్ని తీసేయలేమా? అదేమన్నా టెక్నాలజీలో ఏమైనా ఉపయోగించదా? అంటే వైసీపీ నాయకులు ఏలు ముద్రగాళ్ళు కాబట్టి ఏదేదో మాట్లాడుతుంటారు. గూగుల్ టెక్ ద్వారా ఆధారాలు సేకరిస్తేనే మీరు ఆశ్చర్యపోయారు. ఇంకా భవిష్యత్తులో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు పిల్లి పాలు తాగుతుందిలే, కళ్ళు మూసుకొని మనం ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు, అందులో మన దేవినేని అవినాష్ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశారు. మీ అంతు చూస్తాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో వ్యవహరిస్తున్నారు, ఇట్లాంటి చెత్త డైలాగులు ఇంకోసారి వాడండి.
పోలీసులకు తిక్క రేగిందనుకో, లాఠీకి ఆమదం కారం రెండు ఒకేసారి దిగుతాయి లోపలికి. అది గుర్తుపెట్టుకొని ఫస్ట్. ఎందుకంటే ఆ బాధితుడి మీద ఇచ్చినటువంటి వాంగ్మూలం ఇచ్చినటువంటి నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ప్రభుత్వం కోర్టు ఆదేశాలతో రికార్డ్ చేశారు. సంబంధిత శాఖ నిజమా కాదా ప్రూవ్ చేసుకోవాల్సింది జోగి రమేష్. జోగి రమేష్ అరెస్ట్ అయ్యేటప్పుడు ఎమోషనల్ అయ్యారని, ఆయన భార్యను పట్టుకొని వెయిట్ చేయడని, ఇలాంటి లంగా పనులు ముందు చేయకుండా ఉండాలి. చేయకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. చేయాల్సిన లంగా పనులన్నీ చేసావు, అయాల అధికారం ఉందని విర్రవీగావు, మంత్రిగా ఉన్నానని చేసావు, అగ్రిగోల్డ్లో భూములు కబ్జా చేసావు. తెల్లారు లెగిసిన దగ్గర నుంచి ఈయనకి లిక్కర్ తోటి చాలా అవినావ సంబంధం ఉంది. మొన్న ఇంటర్వ్యూలో ఇచ్చాడు. వీళ్ళ తాతల దగ్గర నుంచి కూడా వీళ్ళకి కళ్ళు దుకాణం తీసుకున్న కానీ ఎక్సైజ్కి వచ్చి, ఎక్సైజ్ నుంచి ఈ యొక్క మద్యం షాపులు నడపడం మొదలుపెట్టారంటే ఈ మద్యం షాపుల మీద ఆయన మొత్తం డబ్బులు సంపాదించింది. సో అప్పట్లో ఎంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం వాడారనే దాన్ని మన జోగి రమేష్ గారు ఆయన సంపాదన బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు పెద్దగా ఏం లేదు వీళ్ళకి. ఈయన ఎప్పుడైతే ఈ లిక్కర్ సిండికేటెడ్లో పోయాడో, కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పట్లో పోయాడో, అప్పట్లో ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున బార్లు అట్లాగే లిక్కర్ షాప్స్ని సొంతం చేసుకొని డబ్బులు భారీ ఎత్తున సంపాదించడం జరిగింది. సో కాబట్టి ఈయనకి లిక్కర్లో బాగా టచ్ ఉంది కాబట్టే మనోడు ఆఫ్రికాలో ఆల్రెడీ మన వైసీపీలో అపోలో వాళ్ళు ఉన్నారు, శరత్ చంద్రారెడ్డి వాళ్ళు ఎట్లాగో ఓపెన్ చేశారు. మనం కూడా ఒక డిస్టిలరీ ఓపెన్ చేద్దాం, నేను బినామీగా ఉంటాను, నీకు పెట్టుబడి పెడతాను, నువ్వు పోయి ఆఫ్రికాలో కల్తీ మద్యం తయారు చేసి అక్కడ ప్రజలకు సప్లై చేయమనేటువంటి ఒక డీల్ నడిపారంట. సో ఆ డీల్ ఆధారంగానే ఇప్పుడు దీన్ని ప్రస్తుతం ఇక్కడ ఎస్టాబ్లిషన్ చేయాలని చెప్పి చూసి ప్రస్తుతం మన జోగి రమేష్ అది ఈ ఇబ్రహీంపట్నంలో ఏదైతే ఉందో ఈ లిక్కర్ సిండికేట్ అనేది 2023లో నుంచి, అంటే జోగి మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కనుసైకిల్లో నడిచిందంట. సో మొత్తం మీద ఇంత పెద్ద హైడ్రామా మధ్యన మన జోగర్ మామని లోపలేశారు. ఇక మన మామని ఇంట్రాగేషన్ చేయాలి, కానీ పోలీసులు కోర్టు కూడా పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ సహకరించాలి. ఎందుకంటే మనోడు అంత తేలిగ్గా నిజాలు చెప్పాడు. బాగా ఏసీ గదిలో కూర్చొని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళాడంటే, అప్పట్లో మనోడు మినిస్టర్ కావడానికి పనిచేశాడంటే ఇట్లాంటి లోఫర్ పనులు ఎన్నో చేసి ఉంటాడు. ఎందుకంటే ఇబ్రహీంపట్నం అనేది జోగి రమేష్కు ఒక అడ్డా లాంటిది. తన యొక్క రాజకీయ చదరంగం అంతా, రాజకీయ క్రీడ అంతా అక్కడి నుంచే ప్రారంభిస్తాడు. అలాంటి ఇబ్రహీంపట్నంలోనే జోగి రమేష్ ఇక్కడ నుంచి అరెస్ట్ చేసేటప్పుడు కూడా పోలీసులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున కార్యకర్తలను అక్కడికి తరలించి ఆయన అరెస్ట్ను అడ్డుకోవడంతో పాటు ఏదో పెద్ద సింపతి రాజకీయాలు క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ వాస్తవ విషయం ఏంటంటే, న్యాయస్థానంలోకి వెళ్ళిన తర్వాత జడ్జి గారు ఆధారాలు ఏదైతే పోలీసులు సబ్మిట్ చేసిన ఆధారాలను బట్టి అతన్ని రిమాండ్కి వేయాలా లేదా అనేది పోలీసులు జడ్జి గారి నిర్ణయం ఉంటుంది. ఏది ఏమైనా వైసీపీ వాళ్ళు ఏదైతే నిన్నటిదాకా నారా సారా అని మురిగినటువంటి వైసీపీ నాయకులందరికీ కూడా అది జోకరగాడి బేడా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. సో మొత్తం మీద జోగి రమేష్ అరెస్ట్ అవటం, జోగి రమేష్ గారిని ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే మామూలుగా సహజంగా అయితే ఆయన చెప్పలేండి. ఎందుకంటే నాకేం తెలియదు, ఆయన ఎవరో నాకు గుర్తు లేదు, ఇది రాజకీయ ప్రోద్బలంతో నా మీద ఇలాంటి చెప్తాడు. సరే కోర్టు రిమాండ్ తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేయమని కానీ అడిగితే అప్పుడు మన జోకర్ గాడు నిన్నటిదాకా అన్ని స్టూడియోల చుట్టూ తిరిగి అమ్మ ఎంత హంగామా చేసేవారని ఆయన 15 రోజుల నుంచి ఒకటే ప్రమాణం, నారా చంద్రబాబు నాయుడు నూరా ప్రమాణం చేయడానికి, నారా లోకేష్ నూరా ప్రమాణం చేయడానికి, పిల్లల మీద ప్రమాణం చేస్తా, పిల్లల మీద ప్రమాణం చేస్తా అంటే తప్పు చేసి పిల్లల మీద ప్రమాణం చేసేస్తే ఇక అది అయిపోతుందా? సో ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీలో జీలో దమ్ముంటే ఇప్పుడు నిరూపించుకో, నువ్వు న్యాయస్థానంలో నువ్వు నిరూపించుకో చేతనైతే. కాబట్టి ఒక రకంగా ఇప్పటి నుంచి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాడు. మా జోగి రమేష్ చాలా అమాయకుడు, ఎవరెళ్ళ మీదకి దాడికి వెళ్ళాడు, ఆయనకు అసలు దాడి అంటే ఏంటో తెలియదు, ఆయన గాంధీ గారి పక్కన నడిచినటువంటి సిద్ధాంతం చెప్తాలే. రేపు టాంచి అంతా గానా భజన్ అన్న చెప్తా ఉంటాడు. మీమ్స్కి కూడా పెద్ద ట్రోల్స్ లభించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా మరి ఇక ఆయన నిన్నటిదాకా గుళ్ళకు తిరిగి ప్రమాణాలు చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి నిజాలు చెప్పిస్తే కానీ రాష్ట్ర ప్రజలు వైసీపీ వాళ్ళు ఎంత లుచ్చాగాళ్ళో రాష్ట్ర ప్రజలకు కూడా క్లియర్గా అర్థమైంది.